రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడును మనలో అంటే బాప్తిస్మము తీసుకుని సంఘములోనికి చేరినవాడు, యేసుక్రీస్తుల వారి రక్తాన్ని పొందుకున్నవాడు, యేసుక్రీస్తుల వారి శిలువ యాగాన్ని అర్థం చేసుకున్నవాడు, ఆయన పడిన బాధనంతా అర్థం చేసుకుని బాప్తిసం తీసుకున్నవాడు, సంఘంలోనికి చేరినవాడు, క్రైస్తవుడు, రక్షణ పొందుకున్నవాడు. మనలో అంటే అర్థం అది. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు. మన కోసం బ్రతకడం ఏంటండి? బ్రతుకు ఆయింది కదండి, దేహం ఆయింది కదండి, సృష్టి ఆయింది కదండి, జీవితం ఆయింది కదండి, ఆశ ఆయింది కదండి, లోపల ఉన్న ఆత్మ ఆయింది కదండి, ఇప్పుడు మనం పొందుకున్న రక్షణ ఆయింది కదండి, ఈ బ్రతుకుతున్న జీవం ఆయింది కదండి. మనము బ్రతికినలో ఆయన కోసమే బ్రతకాలని ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు ప్రజెంట్ బ్రతుకుతున్న ఈ బ్రతుకు మనది కాదు. మనం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన తన కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడు? మళ్ళీ బ్రతికించాడు.